హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మనం సల్లార్ రిలీజింగ్ ట్రైలర్ మీద ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అండ్ మీరు సల్లార్ రిలీజింగ్ ట్రైలర్ పై యూట్యూబ్ లో చూసిన డీకోడింగ్ వీడియోస్ లో ఉన్న కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాని గురించి అయితే వీడియోలో చెప్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఓకే, ముందుగా మనం మన ప్రభాస్ గారి సల్లార్ రిలీజింగ్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రిలీజింగ్ ట్రైలర్ వచ్చిన తర్వాత నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను అనమాట. సో ఆ వీడియోస్ లో సల్లార్ రిలీజింగ్ ట్రైలర్ పై కొన్ని డీకోడింగ్ వీడియోస్ అయితే చేశారు. అండ్ ఆ డీకోడింగ్ వీడియోస్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఆ మిస్టేక్స్ ఏంటో అండ్ మూవీ గురించి కొంచెం క్లారిటీ కూడా మీకు వస్తుంది. సో దేవ చిన్నప్పుడు వరదరాజ మన్నార్ కోసం ఒక పైలవాన్ని కొట్టడానికి అయితే వెళ్తాడు. అండ్ అంత పెద్ద పైలవాన్ని చిన్నోడు కొట్టలేడని కరెంట్ వైర్ పట్టుకొని ఆ గేమ్ గెలుస్తాడు. సో మ్యాటర్ ఏంటంటే సో ఇక్కడ గేమ్ గెలిచడం మ్యాటర్ కాదు. సో ఆ వైర్ పట్టుకునేటప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ కి ఆ నరం అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఎన్ని సీన్స్ చూసినా సరే ఆ లెఫ్ట్ హ్యాండ్ కి మనకి క్లారిటీగా వచ్చేది కనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఆ లెఫ్ట్ హ్యాండ్ పై ఉండిపోయి ఆ దెబ్బని ఇలా ఈ క్లాత్ తో అయితే కవర్ చేసుకున్నాడు. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తూ వీళ్ళిద్దరు విడిపోతారో అప్పుడు తన స్నేహితుడైన వరదరాజ మండర్ తనకి ఇంకెప్పుడు గుర్తు రాకూడదని ఆ దెబ్బున్న ప్లేస్ లో టాటూ అయితే వేసుకుంటాడు. సో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉండేటప్పుడు ఆ అచ్చు అయితే ఫ్రెండ్ వల్ల అయింది కాబట్టి ఎటువంటి బాధ లేకుండా హ్యాపీగానే ఆ గాయాన్ని అయితే క్లాత్ తో కవర్ చేసుకున్నాడు. అండ్ ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఎనిమిస్ అయ్యారో ఇంకెప్పుడు అచ్చు తనకు గుర్తు రాకూడదని అక్కడైతే టాటూ వేసుకున్నాడు. సో ఈ స్టోరీ అయితే యూట్యూబ్ లో విన్నాను. కానీ ఇక్కడ నేను గమనించిన మిస్టేక్ ఏంటంటే అండ్ ఇక్కడ మీరు ఈ సీన్ చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ కి టాటూ ఉంది. అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ విడిపోయారు కదా, మళ్ళీ ఎందుకు వరదరాజ మందార్ కోసం దేవ ఫైట్ చేస్తున్నాడు? అయితే దేవ ఒకడే ఉన్నాడా లేకపోతే ఇద్దరు ప్రభాసులు ఉన్నారా? అయితే మూవీకి వెళ్ళిన తర్వాత ఈ విషయంపై మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఇప్పటికే సల్లార్ నుంచి 2 ట్రైలర్స్ అయితే వచ్చాయి. అండ్ 2 ట్రైలర్స్ లో మనకి వైలెన్స్ తప్ప ఇంకెటువంటి స్టోరీ అయితే కనబడట్లేదు. అయితే ఇప్పటికే మూవీకి ఏ సర్టిఫికేట్ వచ్చి 2 గంటల 55 నిమిషాలు అయితే మూవీ ఉంటుందని మన అందరికీ తెలిసింది. అయితే ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ లోనే మన ప్రభాస్ గారిని ఎక్కువసేపు అయితే చూసాం. అండ్ మూవీ సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ పర్టికులర్ సీన్ దగ్గర అయితే ఇక్కడ నడుచుకుంటూ వెళ్లేది మన యశ్ అనే చెప్తున్నారు. సో వెనక నుంచి చూసినట్టయితే సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాడు, కానీ అది ఫ్లాష్ బ్యాక్ లో మన జగపతి బాబు గారు అని అనుకుంటున్నారు. సో మన ప్రశాంత్ నీల్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ మన పృథ్వీరాజ్ గారు సో వీళ్ళు ముగ్గురు కూడా చెప్పేశారు. సో మూవీలో ఎటువంటి క్యామియో లేదు అండ్ కేజీఎఫ్ కి సదార్ కి ఎటువంటి లింక్ లేదని. అండ్ మూవీలో ఒకవేళ సర్ప్రైజ్ ఉంటే సో అంతకుమించి ఇంకేం కావాలి మనకి. ఒకవేళ కేజీఎఫ్ కి సదార్ కి లింక్ లేకపోయినా సరే మనం డిసప్పాయింటింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మూవీలో క్యామియో ఉన్నా లేకపోయినా సో ఇన్నేళ్ళ తర్వాత మన ప్రభాస్ గారి మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దాన్ని అయితే ఎంజాయ్ చేద్దాం అంతే తప్ప మూవీలో క్యామియో ఉంది లేదని మనం నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేయకూడదు. సో ఆల్రెడీ మూవీలో ఎటువంటి క్యామియో లేదు అండ్ కేజీఎఫ్ కి సదార్ కి ఎటువంటి లింక్ లేదని చెప్పేశారు. అండ్ ఆ తర్వాత కూడా మూవీలో క్యామియో ఉంది అండ్ కేజీఎఫ్ కి సదార్ కి లింక్ ఉందని మనం హైప్ పెంచుకుంటూ పోతే మూవీకి వెళ్ళిన తర్వాత అసలు ఎటువంటి క్యామియో లేకపోయినా అసలు ఎటువంటి కనెక్షన్ లేకపోయినా సరే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు. అండ్ అందుకని ఎలాంటి నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేయకండి. సో మూవీలో మనం ప్రభాస్ గారిని చూడడానికి మాత్రమే వెళ్తున్నాం అండ్ మూవీ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అంతవరకు బాయ్.